హలో అండి, వెల్కమ్ టు ఫ్యాక్టర్ల్యాబ్. నేను మీ శేఖర్. మనం ఈరోజు ఫిబ్రవరి మంత్ రివ్యూ చేస్తున్నాము. సో ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫిబ్రవరిలో చాలా క్రిటికల్ ఈవెంట్స్ అయ్యాయి. ఫస్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ చాలా స్టీప్గా పెరిగి తర్వాత అలాగే కరెక్షన్ కూడా అయ్యింది. తర్వాత ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ వార్ కూడా స్టార్ట్ అయింది. దీనివల్ల చాలా వరకు మార్కెట్ కరెక్షన్స్ అయ్యాయి అండ్ దాట్ ఇంపాక్ట్ చాలామంది పోర్ట్ఫోలియోలో కూడా ఉండుంటుంది. అండ్ అది పక్కన పెడితే విచ్ ఇస్ ద నెగటివ్ న్యూస్, ఇన్ఫ్యాక్ట్ చాలా పాజిటివ్స్ కూడా అయ్యాయి ఈ మంత్లో. సో మనకి ఇండియాలో నిఫ్టీ 500 స్టాక్స్ వాళ్ళందరూ వాళ్ళ ఎర్నింగ్స్ సీజన్ Q3 ఎర్నింగ్స్ సీజన్, Q3 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ది, వాళ్ళ ఎర్నింగ్స్ రిజల్ట్స్ ఈ జాన్ ఇంకా ఫెబ్లో రిలీజ్ చేశారు. బై ఎండ్ ఆఫ్ ఫెబ్ ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ అందరూ వాళ్ళ ఎర్నింగ్స్ డిక్లేర్ చేశారు. సో ద గుడ్ థింగ్ ఏంటంటే కనుక ఈ 500 స్టాక్స్ యావరేజ్గా వాళ్ళందరూ కలిపి ఆన్ యావరేజ్ దేర్ ప్రాఫిట్స్ హ్యావ్ గ్రోన్ అప్ బై 12% అండ్ అలాగే వాళ్ళ రెవెన్యూస్ హ్యావ్ గ్రోన్ అప్ బై 15%, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అంటే పైన టాప్ లైన్ రెవెన్యూ పెరిగింది 15% ఇయర్ ఆన్ ఇయర్ అండ్ ఆల్సో ప్రాఫిట్స్ కూడా అదేవిధంగా 12% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్. అండ్ మనం చూసుకుంటే లాస్ట్ మంత్లో ఐ డిడ్ అ వీడియో టెలింగ్ దట్ మన ఇండియన్ కంపెనీస్ ఆల్రెడీ మన మార్జిన్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పని కంపేరబుల్ టు యూఎస్. అండ్ మార్జిన్స్ పెంచుకునే స్కోప్ దీనికంటే చాలా తక్కువ. ది ఓన్లీ వే మన ఇండియన్ కంపెనీస్కి, ఇండియన్ కార్పొరేట్స్కి to increase the earnings is to increase the revenue. Increasing the profit margin is difficult ఎందుకంటే ప్రాఫిట్ మార్జిన్స్ ఆల్రెడీ 16-17% లెవెల్స్లో ఉన్నాయి, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ అన్లెస్ మనము టెక్నాలజీ ఆర్ న్యూ ఇన్నోవేషన్స్ వైపు వెళ్తే, లైక్ హౌ యూఎస్లో మన ఈ అమెజాన్ కానివ్వండి, యాపిల్ ఆర్ ఎన్విడియా, నెట్ఫ్లిక్స్ ఎట్సెట్రా ఇట్లాంటి ఇన్నోవేషన్ కంపెనీస్ ఉంటే తప్ప ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇంక్రీజ్ యువర్ ప్రాఫిట్ మార్జిన్స్. సో ఆ విధంగా చూసుకుంటే మన ప్రాఫిట్ మార్జిన్స్లో బెస్ట్ ఉన్నా కానీ రెవెన్యూస్లో ల్యాక్ అవుతున్నాం. సో ఆ రెవెన్యూస్ ఐ థింక్ ఈ క్వార్టర్లో చాలా బాగా పర్ఫామ్ చేశాయి అండ్ దట్ ఈస్ వన్ గుడ్ న్యూస్. సో ఇక్కడ చూసుకుంటే రెండు అయ్యాయి ఈ మంత్లో, మార్కెట్స్ కరెక్షన్ అయ్యాయి అంటే ప్రైస్ తగ్గింది అండ్ రెవెన్యూస్ ప్రాఫిట్స్ పెరిగాయి. ఇప్పుడు చూసుకుంటే ది వాల్యుయేషన్ అంటే పిఈ రేషియో ఈజ్ నథింగ్ బట్ ప్రైస్ ఆర్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది స్టాక్స్ డివైడెడ్ బై ది ఎర్నింగ్స్. మార్కెట్ ప్రైస్ ఇన్ ద న్యూమరేటర్లో పడింది, ఎర్నింగ్స్ ఇన్ ద డినామినేటర్లో పెరిగింది. సో విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అంటే మన వాల్యుయేషన్స్ తగ్గినాయి. వాల్యుయేషన్స్ తగ్గితే దీస్ ఆర్ యాక్చువల్లీ మంచి ఆపర్చునిటీస్ ఫర్ ఇన్వెస్టర్స్ టు అక్యుములేట్ అండ్ బై స్టాక్స్. సో ఈ ఎర్నింగ్ సీజన్ ఎలా ఉండింది అంటే ఈ లాస్ట్ క్వార్టర్లో ప్రాఫిట్స్ స్మాల్ క్యాప్స్లో 30%గా పెరిగాయి లాస్ట్ 1 year on year కంపేర్ చేస్తే. మిడ్ క్యాప్స్లో ఆల్మోస్ట్ 16% ప్రాఫిట్స్ పెరిగాయి అండ్ లార్జ్ క్యాప్లో 13%. సో మన స్మాల్ క్యాప్స్ బిగ్గెస్ట్ కరెక్షన్ తీసుకున్నాయి అండ్ ఆల్సో వాళ్ళ ప్రాఫిట్స్ కూడా బిగ్గెస్ట్గా పెరిగాయి. సో ఇస్ ఆల్ పాయింటింగ్ అవుట్ టు అ మంచి ఫేవరబుల్ కండిషన్స్ ఇన్ అక్యుములేటింగ్ ది స్టాక్స్. నా ఇప్పుడు ఈచ్ స్టాక్ ఇంకా సెక్టర్ వైజ్ నేను చూపిస్తాను మీకు చార్ట్స్ ఏవి ఎలా ఉన్నాయని చెప్పనేసి. లెట్ మీ షేర్ మై స్క్రీన్. మనకి ఈ ఫిబ్రవరి మంత్లో అన్ని కరెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ మనకి పాజిటివ్ లేదు ఎక్సెప్ట్ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్. హ్యాంగ్సెంగ్ చైనా మార్కెట్స్ డౌన్ ఉన్నాయి, యూఎస్ నాస్డాక్ డౌన్ ఉండింది, ఇండియా డౌన్ ఉండింది, గోల్డ్ సిల్వర్ ఒకటే పెరిగాయి. అండ్ మళ్ళీ మన ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే నిఫ్టీ 50 వాజ్ డౌన్ బై 4%, స్మాల్ క్యాప్ వాజ్ డౌన్, లార్జ్ క్యాప్ వాజ్ డౌన్. ఓన్లీ సేవింగ్ ఏంటంటే కనుక నిఫ్టీ జూనియర్ అంటే నిఫ్టీ నెక్స్ట్ 50 0.4% అప్ పెరిగిందనమాట. అండ్ ఫ్యాక్టర్స్లో తీసుకుంటే అన్ని ఫ్యాక్టర్స్ డౌన్ ఉన్నాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మొమెంటమ్ 1.5% డౌన్, క్వాలిటీ అన్నిటికంటే ఎక్కువగా పడింది 4%, వాల్యూ ఒక 2% పడింది అండ్ లో వాల్ స్ట్రాటజీ 3.5% పడ్డాయి అనమాట. ఇప్పుడు సెక్టర్స్ వైజ్ చూసుకుంటే ద బెస్ట్ సెక్టర్ ఈ లాస్ట్ 2 monthsలో అంటే పిఎస్యూ బ్యాంక్స్ అండ్ మెటల్స్. పిఎస్యూ బ్యాంక్స్ ఒక 17% పెరిగాయి లాస్ట్ 1 monthలో, మెటల్స్ ఒక 20% వరకు పెరిగాయి లాస్ట్ 1 monthలో. అండ్ ఈ సెక్టర్స్ విచ్ హ్యావ్ డన్ వెరీ బ్యాడ్ అంటే ఐటీ సెక్టర్ జస్ట్ లాస్ట్ 1 monthలోనే 20%కి పైగా పడింది. అండ్ వేరే సెక్టర్స్ ఇంకా ఏవి బాగా చేయట్లేదంటే రియాలిటీ సెక్టర్, ఐటీ సెక్టర్ ఇంకా రియాలిటీ సెక్టర్ హ్యావ్ అ గుడ్ కోరిలేషన్. ఎందుకంటే యూజువలీ ది ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్సే వీళ్ళు యూజువల్గా మన రియల్ ఎస్టేట్ స్టాక్స్ని కానీ పెంచుతుంటాయి కాబట్టి దీస్ టూ ఆర్ హైలీ కోరిలేటెడ్. అండ్ ఇది ఓవరాల్గా మన మార్కెట్స్ చూసుకుంటే. అండ్
నేను ఒక 2 సెక్టర్స్ని అబ్జర్వ్ చేస్తున్నాను విచ్ ఐ రియలీ లైక్, విచ్ ఆర్ షోయింగ్ సమ్ గుడ్ సైన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ఎట్లా అంటే మనకి మెటల్స్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, దే ఆర్ డూయింగ్ రియలీ వెల్ అని చెప్పని. అండ్ మీరు వాళ్ళ చార్ట్స్ చూసుకుంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది దట్ ఈ పిఎస్యూ బ్యాంక్స్ ఇంకా మెటల్స్ ఆల్రెడీ అవి ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి అని చెప్పని. సో దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ దట్ టు ఫైండ్, ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్, ఇవి బాగా నడుస్తున్నాయి, దే ఆర్ డూయింగ్ వెల్. ఇఫ్ సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ మీ ఇప్పుడు నెక్స్ట్ బాగా చేసే సెక్టర్స్ ఏముంటాయి, నెక్స్ట్ మంచిగా పర్ఫామ్ అయ్యే సెక్టర్స్ ఏమున్నాయి, స్టాక్స్ ఏమున్నాయంటే కనుక, దెన్ ఐ విల్ డెఫినెట్లీ సే టు హ్యావ్ అ కీన్ ఐ ఆన్ హెల్త్ కేర్ అండ్ ఫార్మా. ఈ ఫార్మా ఇంకా హెల్త్ కేర్ సెక్టర్స్ ఒక మంచి కన్సాలిడేషన్లో ఉన్నాయి ఇప్పుడు. ఇది హెల్త్ కేర్ చార్ట్ లాస్ట్ 2 yearsగా ఈ లెవెల్స్లోనే కన్సాలిడేట్ అవుతున్నాయి హెల్త్ కేర్ అండ్ ఫార్మా. సో దీనిలో నెక్స్ట్ గ్రోత్ ఛాన్సెస్ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దీస్ 2 సెక్టర్స్. అండ్ అదేవిధంగా ఐటీ చూసుకుంటే, ఐటీ ఏమైనా కాంట్రా బెట్ అవుతుందా, లేకపోతే మనం చీప్గా కొనొచ్చా అని అనుకునే వాళ్ళకి ఐ వుడ్ సే టు అవాయిడ్ ఐటీ స్టిల్, బికాస్ ఇది ఇంకా బాటమింగ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఇంకా లేవు. దేర్ మైట్ బీ స్టిల్ సమ్ కరెక్షన్. సో ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి దెన్ ఒక పర్టికులర్ షేప్, ఒక ఫామ్ వచ్చాక దెన్ యూ కెన్ డిసైడ్. రైట్ నో ఇట్ ఈస్ జస్ట్ వన్ వే స్ట్రేట్ ఫ్రమ్ 39,200 లెవెల్స్ నుంచి 29,910 లెవెల్స్కి ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్, హార్డ్లీ ఒక 1 monthలో పడిపోయింది. ఇది 20% మొత్తం గెయిన్స్ అన్నీ ఎవాపరేట్ అయ్యాయి. సో దీనికి నిఫ్టీ ఐటీకి అయితే ఇది సపోర్ట్ లైన్ 26,353. సో ఇక్కడ వరకు వెళ్ళినా ఆశ్చర్యపడనక్కర్లేదు. సో ఐ బెటర్ యాక్చువల్లీ వెయిట్ ఇన్ ఐటీ బిఫోర్ ఇట్ ఫార్మ్స్ అ బేస్, అండ్ దెన్ మేబీ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అక్యుములేట్. సో ఇది బ్రాడ్గా సెక్టర్స్ గురించి. అయితే నేను వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి మీకు చూపిస్తాను మన ఇండియన్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పని. సో వాల్యుయేషన్స్కి ద బెస్ట్ మెట్రిక్ టు ట్రాక్ ఇస్ కేప్ రేషియో, సిఏపిఈ కేప్ రేషియో అంటారు, అంటే సైక్లికలీ అడ్జస్టెడ్ పీ రేషియో. ఇది పీ రేషియోగా కాకుండా ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ పీ రేషియో. ఇది దీని అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఈ పీ రేషియోని కంపేర్ చేయడము అక్రాస్ టైం పీరియడ్స్ ఈజ్ డిఫికల్ట్. అంటే మీరు 2000స్లో కానీ 90స్లో కానీ 2010స్లో కానీ 2020లో కానీ ఈ అక్రాస్ టైం పీరియడ్స్లో మీరు పీ రేషియో కంపేర్ చేయాలనుకుంటే కనుక కష్టం అవుతుంది. ఎందుకంటే అప్పుడున్న కంపెనీస్ వేరు, అప్పుడున్న వాళ్ళ ఎర్నింగ్స్ వేరు, ఇప్పుడున్న కంపెనీస్ వేరు, ఇప్పుడున్న ఎర్నింగ్స్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1990స్కి వెళ్తే అప్పుడు టెక్నాలజీ సెక్టరే లేదు, అప్పుడు ఉండే మోస్ట్లీ అన్నీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉండేవి. సో దాని వాల్యుయేషన్ ప్రొఫైల్ డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్ ప్రొఫైల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ డిఫరెంట్. ద లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్, లాట్ ఆఫ్ న్యూ ఏజ్ ఇన్నోవేషన్ కంపెనీస్ లైక్ ఈ కామర్స్, జొమాటో, స్విగ్గీ, పేటిఎం ఎట్సెట్రా. సో హౌ డూ యూ బ్రింగ్ ప్యారిటీ అక్రాస్ పీఈ ఇన్ డిఫరెంట్ టైం పీరియడ్స్? అందుకోసం కేప్ రేషియో వాడతారు, ఏంటంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ పీఈ రేషియో. సో దీనివల్ల ఏమవుతుందంటే వీ కెన్ కంపేర్ హిస్టారికల్గా ఇప్పుడు ఏ లెవెల్స్ ఆఫ్ వాల్యుయేషన్లో ఉన్నాము అని చెప్పని. మీరు చూసుకుంటే మన నిఫ్టీ 500 కేప్ రేషియో ఆన్ అండ్ యావరేజ్గా ఇట్ ఈజ్ ఎట్ 27. మన కేప్ రేషియో యావరేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ అట్ 27, బట్ రైట్ నో వీఆర్ సిట్టింగ్ సమ్వేర్ ఎట్ 36. ఆబ్వియస్లీ మచ్ హయ్యర్ దాన్ ది యావరేజ్ వాల్యూస్. కానీ ఈ 5-year మూవింగ్ యావరేజ్ రిజల్ట్స్ చూసుకుంటే ఈ 5-year మూవింగ్ యావరేజ్కి దగ్గరలో ఉన్నాం మనం. ఈ 5-year యావరేజ్కి టచ్ చేసింది ఫస్ట్ టైం ఆఫ్టర్ కోవిడ్, అంతవరకు మనం టచ్ చేయలేదు. సో ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకుంటే గత 6 ఏళ్ల కంటే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈజ్ ది బెస్ట్ టైమ్ ఇన్ ది ఇండియన్ మార్కెట్స్ ఫ్రమ్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టు అక్యుములేట్ స్టాక్స్. సో ఓవరాల్ ప్రైసెస్ ఫ్లాట్గా ఉన్నాయి లాస్ట్ 1 monthలో, అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 quarterలో రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ పెరిగాయి, అండ్ దేర్ బై వాల్యుయేషన్స్ కంట్రాక్ట్ అయ్యాయి, విచ్ ఈస్ గివింగ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫార్ ఇండియన్ ఇన్వెస్టర్స్ టు స్లోలీ అక్యుములేట్. అండ్ ఇలా చెప్తున్నంత మాత్రాన గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేద్దానే కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్సో ఆర్ డూయింగ్ వెల్, బికాజ్ ఈ వార్ సినారియో బట్టి ఆర్ మేబీ వాట్ ఎవర్ గ్లోబల్ రీజన్స్ వల్ల gold and silver are always a good hedge or diversifier apart from the Indian equities. So having both gold, silver alane equities in your portfolio is really important. Nenu session end chese mundra I want to show how our small cases are doing. ఈ రోజు తోటి వీ హ్యావ్ కంప్లీటెడ్ 100 days మన స్మాల్ కేస్ లాంచ్ చేసి November 17th లాంచ్ చేసాం.
ఈ రోజుకి 100th డే ఫినిష్ చేసుకున్నాము. సో మనకి 2 స్ట్రాటజీస్ ఉన్నాయి స్మాల్ కేజ్లో. ఒకటి వచ్చేసి అడాప్టివ్ అసెట్ అలొకేషన్. ఇది చాలా లో వొలటైల్ అండ్ సేఫ్ స్ట్రాటజీ. సో ఇట్ గేవ్ రిటర్న్స్ ఆఫ్ అరౌండ్ 2.5% ఇన్ ద లాస్ట్ 100 days. ఇప్పుడు మీరు దీన్నే నిఫ్టీ 500తో కంపేర్ చేసుకుంటే నిఫ్టీ 500 హ్యాస్ గాన్ డౌన్ బై 4.5% ఇన్ ద లాస్ట్ 100 days. సో గుడ్ ఆల్ఫా మెయింటైన్ చేస్తుంది. And if you take the case of dual momentum, which is high aggressive and high returns kind of a strategy, the last 100 days lo it gave returns of 15.5% compared to -4% in Nifty 500. So each strategy ki oka different purpose undi. Dual momentum emo oka high aggressive strategy satellite portfolio kosam, adaptive asset allocation emo core portfolio low volatility wealth ni preserve chesukodaniki objective kosamu. So idanడి broadly about the overall monthly performance and the strategy overview. See you again in the next month. Thanks అండి. Have a nice day. Bye.